హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తాడు. అవని ఒంటరిగా ఉందని తెలుసుకొని వికాస్ ద్వారా అవనికి ప్రమాదం ఉందని కన్విన్స్ చేసి అవనిని సత్య తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇదంతా చూస్తున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సత్య, అవనిని ఎందుకు ఇంటికి తీసుకువచ్చావు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో రూమర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి సత్యని మందలిస్తుంది. కానీ సత్య పట్టించుకోకుండా అవనికి తన రూమ్ని చూపించి, ఈ రూమ్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అవని, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్య. ఇది ఇలా ఉండగా శ్రీకర్ హెవీగా వర్క్ చేయడంతో ఫుల్ హై ఫీవర్ వస్తుంది శ్రీకర్కి. అప్పుడే కాఫీ తీసుకువచ్చిన శ్రీకర్ అసిస్టెంట్ ఒక్కసారిగా శ్రీకర్ని చూసి షాక్ అయిపోతారు. అయ్యో, సార్కి హై ఫీవర్ వచ్చినట్టుంది, వెంటనే మేడంకి కాల్ చేసి చెప్పాలి అని అవనికి కాల్ ట్రై చేస్తూ ఉంటారు శ్రీకర్ వాళ్ళ అసిస్టెంట్ రాంబాబు. అవని ఆలోచించుకుంటూ ఉంటుంది. అసలు జరిగింది, జరుగుతున్నది, అక్షయ గురించి, శ్రీకర్ గురించి, తన ఫ్యామిలీ గురించి పాపం ఆలోచించుకుంటూ ఎందుకు ఇలాంటి పరిస్థితి తనకి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి సత్య అవని రూమ్కి వస్తారు. అవని భుజంపై సత్య కరెక్ట్గా చెయ్యి వెయ్యాలని చూసేలోపు వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది అవని. ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు. అవని, డిన్నర్ రెడీ అయింది, అది పిలవడానికే వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటాడు సత్య. అదే టైంలో అవనికి ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా సత్య వెంటనే ఫోన్ తీసుకొని చూస్తాడు. బావా అని చెప్పి రాసి ఉంటుంది. నో, ఏంటి శ్రీకర్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఇది అవనికి చెప్పకూడదు అని కాల్ కట్ చేసేస్తాడు. ఎవరు సత్య అని అడుగుతుంది అవని. ఏదో రాంగ్ నెంబర్ అని చెప్పి ఇంకా మళ్ళీ కాల్ కట్ చేస్తూ ఉంటాడనమాట సత్య. ఇంకా వెంటనే అవని ఫోన్ తీసుకొని చూడగానే శ్రీకర్ దగ్గర నుండి ఫోన్ కాల్. ఇదేంటి, బావ కాల్ చేస్తున్నారని చెప్పి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో మేడం, సార్కి హై ఫీవర్గా ఉంది, కంటిన్యూస్గా వర్క్ చేసేసరికి బాడీ అంతా చాలా టెంపరేచర్ ఎక్కువైపోయింది, మీరు త్వరగా రండి మేడం అని చెప్తారు అసిస్టెంట్. అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతాను అని పాపం వెంటనే బయటికి వచ్చేస్తుంది అవని. అవని, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు సత్య. సత్య, బావకి హై ఫీవర్ అంట, నేను వెంటనే బావ దగ్గరికి వెళ్ళాలి, చాలా సీరియస్గా ఉందంట అని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా సత్య కూడా, సరే నేను నిన్ను డ్రాప్ చేస్తాను, రా వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ప్రభావతి సత్య చేయి పట్టుకుంటుంది. సత్య, నువ్వాగు, చూడు ఇప్పుడు తను వెళ్తుంది శ్రీకర్ దగ్గరికి. శ్రీకర్ మీ ఇద్దరిని కలిసి చూస్తే అవనిపై అనుమానం ఇంకా పెరుగుతుంది. ఒకరి జీవితాన్ని బాగుపరచకపోయినా పర్లేదు, కానీ మన చేత్తో నాశనం చేయకూడదు. కాబట్టి నువ్వుండు. అమ్మా, మాకు తెలిసిన ఒక ఆటో అబ్బాయి ఉన్నాడు, నేనే పిలిపిస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళు అని అంటారు ప్రభావతి. ఇంక పాపం ఓకే చెప్తుంది అవని. సత్య ఏమీ మాట్లాడలేకుండా అలా ఉండిపోతాడు. అవని ఆటోలో శ్రీకర్ ఆఫీస్కి బయలుదేరుతుంది. కరెక్ట్గా దారి మధ్యలో ఒక పెద్ద కార్ ఆగుతుంది. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవర్రా మీరు అని చెప్పి చుట్టూ చూసేసరికి వెంటనే అవని నోటిని గట్టిగా మూసేసి అవనిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతారు రౌడీలు. అవనిని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడి నుండి వెళ్ళిపోతారు రౌడీలు. రేయ్, ఎవర్రా మీరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి పాపం గట్టిగా అరుస్తూ ఉంటుంది అవని. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తారు. ఎవరో కాదు, వికాస్ని చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వికాస్ అని అంటుంది. అవును, నేనే. నీ వల్ల నేను జైల్లో చిప్పకూడు తినాల్సి వచ్చింది. నీ వల్ల నాకు ఆ ముక్కు పుడక కూడా దక్కకుండా పోయింది. లేదు, ఎలా అయినా నిన్ను చంపేస్తే కానీ నా పగ తీరదు, నేను అనుకున్నది జరగదు. నువ్వు చచ్చాక డైరెక్ట్గా మీ కూతురు దగ్గరికి వెళ్తా, ఆ అక్షయని కూడా చంపేస్తా. అప్పుడే నా ప్రాణం హాయిగా ఉంటుంది, నేను అనుకున్నది హ్యాపీగా జరుగుతుంది అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి కత్తి తీసుకొని అలా ఇంకా అవనిని పొడవడానికి వస్తూ ఉంటాడనమాట వికాస్. ఇంకా అవని వాడిని గట్టిగా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
కరెక్ట్గా అదే టైంకి అక్కడికి సత్య వస్తాడు. ఇంకా సత్యని చూసి షాక్ అయిపోతాడు వికాస్. సత్య గట్టిగా కొడతాడు వికాస్ని. ఇంకా వికాస్ని గట్టిగా కొట్టి వాణ్ణి బాగా తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి, అవని నువ్వు వెళ్ళు, నేను వీడి సంగతి చూసుకుంటాను, నువ్వు శ్రీకర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు సత్య. థ్యాంక్ యూ సత్య అని చెప్పి ఇంకా వెంటనే తప్పించుకొని పాపం వచ్చేస్తుంది బయటికి అవని శ్రీకర్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. శ్రీకర్ని సోఫాలో పడుకోబెడతారనమాట అసిస్టెంట్. మేడం, ఇందాకటి నుండి ఎంత ట్రై చేస్తున్నా తను లేవటం లేదు, మాకు భయంగా ఉంది మేడం అని అంటారు అసిస్టెంట్. నువ్వేమీ కంగారు పడద్దు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వెట్ క్లాత్ని తీసుకొచ్చి అలా పాపం మొత్తం మసాజ్ చేస్తూ ఉంటుందన్నమాట అవని. ఇంకా తలపై పెట్టి ఇంకా వేడి మొత్తం పోయేలా హ్యాపీగా చేసి వెంటనే ఒక సూప్ తయారు చేసి తీసుకువచ్చి తాగిస్తూ ఉంటుంది అవని శ్రీకర్కి. శ్రీకర్ అవని అవని అని కలవరిస్తూ ఉంటాడు. పాపం అవని శ్రీకర్ వైపు చూస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కళ్ళు తెరిచి శ్రీకర్ అవని వైపు చూస్తాడు. అవని నువ్విక్కడా అని అంటారు. చూడు బావా, నీకు నాపై ప్రేమ తగ్గిందేమో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. నీపై నాకు కోపం ఉండొచ్చు, నువ్వు నన్ను అనుమానించావనే కోపం నాకుంది, కానీ నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి పాపం అలా ప్రేమగా సూప్ తాగిస్తూ ఉంటుంది అవని శ్రీకర్కి. శ్రీకర్ అవని వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. మార్నింగ్ అవుతుంది. శ్రీకర్కి ఫీవర్ తగ్గిపోతుంది. ఇంకా అవని అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అవని చేయి పట్టుకుంటాడు శ్రీకర్. ఒక్కసారిగా అవని వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండాలని నేను అనుకుంటున్నాను, మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతాడు శ్రీకర్. లేదు, నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, నా కూతురు మీ కూతురేనని తేలేంత వరకు నేను ఆ ఇంటికి రాలేను, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెయ్యి వదిలేసి పాపం వెళ్ళిపోతుంది అవని. అవని వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా సత్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అవనికి సత్య శ్రీకర్పై కోపం ఉందేమో అనుకున్నాను, కానీ ప్రేమ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎంత కోపంలో కూడా తనకి జ్వరం వచ్చింది అని చెప్పగానే అవని పరుగున వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. వాళ్ళిద్దరూ కలిసిపోతే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే శ్రీకర్ మళ్ళీ అవమానిస్తూనే ఉంటాడు అవనిని. అలా జరగకుండా ఉండాలంటే, అవని నా సొంతం అవ్వాలంటే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చాలి. డిఎన్ఏ టెస్ట్ జరిగిన హాస్పిటల్ని నేను లీగల్గా ఏమీ చేయలేను, ఎందుకంటే అక్కడ జరిగిందే ఇల్లీగల్ టెస్ట్ కాబట్టి. సో ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ ముంబై వెళ్తాయి కాబట్టి ముంబైలో నాకు తెలిసిన డాక్టర్ని కాంటాక్ట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బిచ్చి రిపోర్ట్స్ మార్చమని చెప్తాను అని వెంటనే కాల్ చేస్తాడనమాట సత్య. హలో అగర్వాల్జీ, నేను సత్యాని. సో మీ దగ్గరికి అక్షయ అండ్ శ్రీకర్ పేరుపై డిఎన్ఏ రిపోర్ట్స్ ల్యాబ్కి వచ్చాయా అని అడుగుతారు. ఎస్ వచ్చాయని చెప్తారు. మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని ఎంత డబ్బైనా ఇస్తానని రిక్వెస్ట్ చేస్తాడు. సో వాళ్ళు మార్చడానికి ఒప్పుకుంటారు. ఇంకా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అక్షయ శ్రీకర్ కూతురు కాదు అని ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో తేలుతుంది. ఇక శ్రీకర్ అవనికి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఇకపై అక్షయ తన కూతురు కాకుండా పోతుంది. అప్పుడు అవనిని నేను చేరతీసి అవనిని నేను పెళ్లి చేసుకుంటాను, డివోర్స్ ఇచ్చేలా చేస్తాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య. ఇది ఇలా ఉండగా అవని ఇంటికి రీచ్ అయిపోతుంది. ఇంకాసేపట్లోనే అక్షయ, నరసింహ, సుజాత కూడా ఇంటికి వచ్చేస్తారు. అమ్మా, నిన్ను వదిలి 1 డే మొత్తం ఉండాలంటే నాకు ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా అని పాపం అవనిని హక్ చేసుకుంటుంది అక్షయ. నాకు కూడా అలాగే అనిపించిందమ్మా అని అంటుంది. ఇంకా సుజాత, అవని నీకేం పర్లేదు కదా, భయపడ్డావా అని అడుగుతారు. లేదక్క, నాకు అమ్మవారు తోడుగా ఉన్నారు, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడతాను, అలాంటిదేమీ లేదక్క అని చెప్పి పాపం వాళ్ళకి చెప్తూ ఉంటుంది అవని. కరెక్ట్గా అప్పుడే అక్షయ
ఇంకా తన రూమ్లోకి వెళ్దామని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అంతా ఇంకక్కడ బలూన్స్తో వాటితో డెకరేట్ చేసి ఉంటుంది. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మా అని అంటుంది. హ్యాపీ బర్త్డే అక్షయ అని చెప్పి అవని అక్షయని హక్ చేసుకుంటుంది. పాపం అక్షయ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అవని అని అంటారు. అవును, అక్షయ మాట్లాడిన మాటలు, అక్షయ పడిన బాధ నేనంతా వినేశానక్క. అందుకే నా కూతురికి ఎవ్వరూ లేని లోటు తీర్చాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ నాన్న తన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారేమోనని తను బాధపడకూడదు. ఎందుకంటే నేనే తనకి అమ్మని, నేనే తనకి నాన్నని. అందుకే తన బర్త్డేని నా స్థాయికి తగ్గట్టు నేను చేయాలనుకుంటున్నానక్క అని చెప్పి అవని చెప్తుంది. పాపం అవని మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతారు సుజాత, నరసింహ. ఇంకలా అక్షయని రెడీ అవ్వమని చెప్తుంది అవని. అక్షయ రెడీ అయి వస్తుంది. ఇంకా నరసింహ చుట్టుపక్కల పిల్లలందరినీ తీసుకువస్తారు. అలా ఇంకా పిల్లలందరూ హ్యాపీగా వస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా చింటూ కూడా ఇవాళ అక్షయ బర్త్డే కదా, అక్షయని విష్ చేయాలి, తను స్కూల్కి వస్తుందో రాదో తెలీదు, అక్షయ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అక్షయ దగ్గరికి బయలుదేరుతాడు చింటూ. చింటూ వెనకాల శౌర్య కూడా ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇవాళ అక్షయ బర్త్డే, అందుకే తనకి విష్ చేయమని వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా వెళ్తాడనమాట. వెళ్ళి చూసేసరికి అక్కడ అక్షయ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓ, వీళ్ళు ఇంత డబ్బులేని వాళ్ళైనా అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట అని శౌర్య అంటుంది. చింటూ హే సైలెంట్గా ఉండు, అయినా వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు అని అంటాడు చింటూ. అప్పుడే కరెక్ట్గా సత్య ఒక బొకే అండ్ పెద్ద కేక్ తీసుకొని అక్కడికి వస్తాడు. సత్య అంకుల్ అని అంటుంది అక్షయ. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అక్షయ అని చెప్పి తనకు ఒక పెద్ద గిఫ్ట్ బాక్సు అండ్ ఒక పెద్ద కేక్ని తీసుకువచ్చి ఇంకా దగ్గరుండి కట్ చేపిస్తూ ఉంటాడనమాట సత్య. అప్పుడే ఇంకా అమ్మ అని అంటుంది అక్షయ. ఇంకా అక్షయ కూడా చేయి పట్టుకొని కట్ చేయడంతో సత్య అండ్ అక్షయ, అవని ముగ్గురు కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇదంతా వీడియో తీస్తుందన్నమాట శౌర్య. వీళ్ళు చూసావా ఇక్కడ ఏం చేస్తున్నారో, నాన్నమ్మకి నచ్చని పనే చేస్తున్నారు, ఇప్పుడే వీళ్ళ గురించి అంతా చెప్పేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతుందన్నమాట. ఇంటికి వెళ్ళి ఈ వీడియోని నాన్నమ్మ నాన్నమ్మ ఒకసారి వీడియో చూడు అని చెప్పి వీడియో చూపిస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి చూసేసరికి క్లియర్గా సత్య అక్షయకి బర్త్డేని జరిపించడం చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వేదవతి. ఇంకప్పుడే వచ్చిన శ్రీకర్ కూడా చూస్తూ ఉంటాడు. చూసారా నాన్నమ్మ వాళ్ళు ఎలా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మీరు నాకు ముక్కు పుడక ఇవ్వాలంటేనే బాధపడుతున్నారు, అక్కడేమో అలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నిహారిక సత్యబాబు కూడా అక్కడికి వచ్చి కృష్ణబాబు చూసారా నేను చెప్పిందే జరుగుతుంది, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, వాళ్ళ గురించే మనం కొట్టుకొని చేస్తున్నాం, ఇప్పటికైనా మా శౌర్యకి ముక్కుపుడక ఫంక్షన్ని చేపించమ్మా అని అంటాడు సత్యబాబు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట నిహారిక కూడా. అవును చేపించండి అత్తయ్య, ఎందుకంటే కొంతమందికి బాగా తిక్క కుదరాలి అంటే కొన్ని పనులు చేయాలి. ఆ అక్షయ అవని తల పొగరుతో కొట్టుకుంటున్నారు, కాబట్టి మా కూతురు శౌర్యకి మీరు ముక్కు పుడక ప్రదానం చేస్తే వాళ్ళు కుళ్ళి చేస్తారు అని అంటుంది నిహారిక. ఇంకా నిహారిక కృష్ణబాబు చెప్పినట్టే అయితే ఇవాళ సాయంత్రమే మంచి ముహూర్తాన్ని చూడండి, ముక్కు పుడక ప్రధానోత్సవం జరిగిపోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి. ఇదంతా చూస్తున్న శ్రీకర్ పాపం మనసులో చాలా బాధపడుతూ అవనిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.